ఏ పూజలు చేసినా ఏ దేవుడు రాడు, వచ్చిన శాపాలు ఇవ్వడు, పాపాలు ఇవ్వడు. ఒక మనిషి రూపంలో అవకాశం వస్తుంది. నేను ఈ రోజు నిలబడడానికి కారణం మా గ్రేట్ అప్రెంట్ పాండు సార్కి, మన మహాగురు గారు ఎంఎస్ సార్కి, కంపెనీపేట దేవుడు గౌతమ్ సార్కి 3 సార్లు చెప్తున్నాను. థ్యాంక్ యూ. నేను ఆయమ్మ బాగుంటే బస్ ఎక్కే టైంలో పాండు సార్ అంటే 3 నెలలు పడ్డాడు. నేను ఇలాంటి ఇంపించుకోను, నేను చేసుకుంటే బతికే ఫ్యామిలీ. ఒకరోజు మేము మీటింగ్ రావట్లేదు, బస్ ఆపకుండా వెళ్ళిపోయాడు. ఈయనతో నా గొడవ ఎందుకు ఒక మీటింగ్కి వచ్చిన, ఇప్పటిదాకా మాట్లాడిన లీడర్లు మాట్లాడుతూ నిన్న కొన్ని ప్రొడక్ట్స్ వాడుకున్నా, మంచి రిజల్ట్ వచ్చింది. మంచి విషయం వేరే వాళ్ళకు 4 షేర్ చేసిన. 4 చేసినాక 3 నెలలు అయినాక 7,450 రూపాయల చెక్ వచ్చింది నాకు. ఒకసారి ఆలోచించండి, ఏళ్ళ తరబడి బయట కొట్టిన రూపాయి ఎవరు ఇచ్చినా, నేను రూపాయి కట్టలే, ఎవరితో కట్టిపియలే. వాడుకునే విషయం వేరే వాళ్ళు చెప్తే 7,450 వచ్చింది కదా, ఎలా వచ్చిందో తెలుసుకోవాలని ఒక మీటింగ్కి వచ్చిన. మీటింగ్ వచ్చి ఇప్పుడు నెక్స్ట్ సార్ వాళ్ళు వస్తారు, వాళ్ళ నుంచి క్లారిటీ తీసుకొని అలా చేసుకుంటూ స్కూల్లో చేసుకుంటూ ఇక్కడ చేస్తే 210,000 వచ్చింది. 10,000 వచ్చినప్పుడు చాలా మంది ఏమంటే గవర్నమెంట్ జాబ్ రావడమే అదృష్టం, అవునా కదా? గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టి చేస్తున్నాం. వెస్టర్న్లో సంవత్సరం నిలబడు, నువ్వు భూమి మీద ఉన్నా వస్తే లేకపోయినా వస్తే అంటూ. మరి నాకు కావాలవుతా, స్కూల్లో 15 సంవత్సరాలు చేస్తున్నా, చేస్తూ మెట్లు జారి పడ్డాయమని చనిపోయినా మా మేడం ఏమని ఇస్తుందా? మీరు చేసే జాబ్లు ఇస్తారా? మరి నేను చేసే బతికే ఫ్యామిలీకి మన 3 జనరేషన్ కావాలా అవుతా? గవర్నమెంట్ జాబ్ కన్నా పెద్ద జాబ్ ఏం కాదు ఆయమ్మ జాబ్. తుమ్ముతో చూసిపోయే జాబ్. చదువు అవసరం లేదు, పెట్టుబడి అవసరం లేదు, వయసు అవసరం లేదు. సంవత్సరం నిలబడు, నీకు 1,00,000 ఇప్పిస్తామని చెప్పింది సార్. వాళ్ళు ఏం చేస్తే చేసుకుంటూ నిలబడ్డా 10, 16, 32, 36 నెలకు పెరుగుకుంటూ పోయి ఇప్పుడు నాకు ఒక నెల జీతం 4,55,500